ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో నేడు సీఎం భేటీ అనంతరం ఉమ్మడి జిల్లాల వారీగా సమావేశాలు తాజా పరిణామాల నేపథ్యంలో ప్రాధాన్యం. ఇవాళ ఢిల్లీకి రేవంత్ పీసీసీ చీఫ్ అధిష్టానం నుంచి పిలుపు మంత్రివర్గ విస్తరణకు అవకాశం. ఢిల్లీకి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యేల ఫిరాయింపులపై న్యాయ నిపుణులతో చర్చ. ఈ నెల 10న సుప్రీంకోర్టులో విచారణ. పాలలో ప్రమాదకర కెమికల్స్ చిక్కదనం కోసం గలీజ్ దందా అనంతపురం జిల్లా బండమీదపల్లిలో కలకలం. ఎన్నికల కోడ్తో అమరావతి పనులకు బ్రేక్ టెండర్ల ప్రక్రియకు ఆటంకం నిబంధనలు సడలించాలని ఈసీకి సిఆర్డీఏ లేఖ. ఇవాళ ఏపీ కేబినెట్ భేటీ బడ్జెట్ సమావేశాల నిర్వహణపై చర్చ 24 నుంచి 3 వారాల పాటు అసెంబ్లీ. పేలిన గ్యాస్ సిలిండర్ రీఫిల్లింగ్ సెంటర్లో ఘటన మంటలను అదుపు చేసిన ఫైర్ సిబ్బంది. అన్ని కీళ్ల సంబంధిత సమస్యలకు రీజన్ ఆర్థోస్పోర్ట్ హైదరాబాద్లో అధునాతనమైన సర్జరీ లేని వైద్యం. పాడేరులో అఖిలపక్షం భేటీ ఈ నెల 11, 12న బంద్కు పిలుపు అయ్యన్న పాత్రుడి వ్యాఖ్యలపై నిరసన. కాకినాడ సుబ్బయ్య హోటళ్లలో తనిఖీలు కాలం చెల్లిన పచ్చళ్లు పొడులు గుర్తింపు కేసులు నమోదు చేసిన ఫుడ్ సేఫ్టీ అధికారులు. జూరాలకు 4 టీఎంసీల నీటి విడుదల అంగీకారం తెలిపిన కర్ణాటక సర్కార్ తెలంగాణ విజ్ఞప్తికి సానుకూల స్పందన. నిర్మల్ జిల్లా సోనారిలో కార్డన్ సర్చ్ అనుమతి లేని వాహనాలు సీజ్ అసాంఘిక కార్యకలాపాలపై నిఘా. గత ప్రభుత్వ హయాంలో మద్యం విక్రయాలపై సిట్ విజయవాడ సిపికి బాధ్యతలు అక్రమాలు జరిగినట్టు ఆరోపణలు. 10వ తరగతి విద్యార్థికి అండాదండ యాదాద్రి కలెక్టర్ ఔదార్యం సొంత ఖర్చుతో చదివిస్తానంటూ భరోసా. ఒడిశాలో వాటర్ షెడ్ పీడీ ఇంటిపై విజిలెన్స్ దాడులు అక్రమార్జన ఆరోపణలతో సోదాలు 1.5 కోటి నగదు సీజ్. తీసుకున్న రుణం కంటే ఎక్కువ వసూలు చేశారు కర్ణాటక హైకోర్టులో విజయ్ మాల్యా పిటిషన్ రికవరీ చర్యలపై స్టే విధించాలంటూ విజ్ఞప్తి. ఏఐ టూల్స్ కు దూరంగా ఉండండి ఉద్యోగులకు కేంద్రం ఆదేశాలు సమాచారం లీక్ అవ్వొచ్చని అనుమానాలు.